అయ్యప్ప స్వామి దర్శనానికి 13 గంటలు పడుతుంది. మంచినీళ్ళు కూడా దొరకట్లేదని కొంతమంది, బాగా దర్శనమైందని కొంతమంది వాట్సాప్ స్టేటస్లో వాటిలో తెలియపరుస్తున్నారు. చాలామంది అయ్యప్పలకి వాటర్ కూడా దొరకలేదుట పాపం. భక్తులందరికీ ఎక్కిరిసిపోయి ఉంది మొత్తం అంతా అయ్యప్ప స్వామి శబరిమల. దయచేసి అందరూ ఓర్పుగా ఉండి మంచిగా దర్శనం చేసుకుని ఇంటి దగ్గర మీ వాళ్ళు మీకోసం ఎదురు చూస్తారని ఒక్క నిమిషం ఆలోచించుకోండి. తోసుకునే ముందు కానీ, తొక్కిసలాట జరిగే ముందు కానీ, ఏదైనా కానీ దేవుని చూడాలి తాపత్రయపడి తోసేసుకోవడం ఇలాంటివి చేసుకోకుండా, స్వామి మీరు చక్కగా ఇంటికి వస్తే మీ వాళ్ళు ఎంతో ఎదురు చూస్తుంటారు. చక్కగా ఎన్నాళ్ళు దీక్ష తీసుకున్నారు, చక్కగా కంప్లీట్ చేసుకుని స్వామి దర్శనానికి వెళ్ళారు. మీకు అంతా మంచి జరిగి మీరు చక్కగా క్షేమంగా ఇంటికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతంతసేపు దర్శనాలు అయ్యి మీరు అసహనంగా ఉండి తోసుకోవడం, తొక్కుకోవడం లాంటివి చేసుకుని ఇబ్బంది పడి దెబ్బలు తగిలించుకుని అక్కడి నుంచి పోలీసులు లాఠీ చార్జీ చేసి ఇవన్నీ చేసుకోమాకండి దయచేసి ప్లీజ్. ఇంకోటి, అక్కడ వాటర్ ఏదైనా కడుక్కోవాలన్నా చేయాలన్నా, లేదంటే చేతులు బాగా కడుక్కుని ఫ్రూట్స్ ఏమైనా తీసుకున్నా కూడా 4-5 సార్లు కడుక్కొని తినమంటున్నారు. నీళ్ళల్లో మునిగినప్పుడు ముక్కులోకి వాటర్ పోకుండా, కళ్ళల్లోకి ఇదవ్వకుండా జాగ్రత్తగా స్నానాలు చేయమని చెప్తున్నారు. అన్నీ పాటించి క్షేమంగా ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా?